ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. వీట్ బ్రెడ్ అండి, అండ్ టమాటో, మైనీస్, కొత్తిమీర, కారం, ఉప్పు, గరం మసాలా, అండ్ జీరా, మస్టర్డ్ సీడ్స్, ఇంకా పసుపు, పన్నీర్ గ్రేట్ చేసుకున్నాను, అలాగే కరివేపాకు, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ అలాగే ఆనియన్ అండి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఓకే, పాన్ హీట్ చేద్దామండి. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ దీనిలో ఇంకా మనకు కావాల్సిన ఏ పర్పుల్ క్యాబేజ్ కానీ ఇలా డిఫరెంట్ వెజిటబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేస్తాం. ఓకే, ఆనియన్స్, కొంచెం క్యాప్సికమ్ కూడా వేస్తాం. దీనిలో స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. కార్న్ ఉంటే బాగుంటుంది లేండి, డెఫినెట్ గా. కార్న్ ఉంటే అది డిఫరెంట్. సో మంచిగా పంటికి క్రిస్పీ తగులుతూ బాగుంటుంది. మీ ఫేవరెట్ శాండ్విచ్ ఏంటి ఇంతకి? శాండ్విచ్ ఏదైనా నాకు మైనీస్ అండ్ చీజ్ ఉంటే ఫేవరెట్. మైనీస్ యాక్చువల్లీ మైనీస్ అవాయిడ్ చేయాలి. చీజ్ ఇస్ ఫైన్, బట్ చీజ్ కూడా ప్రాసెస్డ్ చీజ్ అవాయిడ్ చేసేస్తే బెటర్. యా, కాకపోతే ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఇవే చాలా బాగా నచ్చుతాయి, కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం. సో కొంచెం టర్మరిక్ కూడా. ఓకే, సో నా ఫేవరెట్ శాండ్విచ్ అయితే ఆలూ టోస్ట్, లైక్ బాంబే శాండ్విచ్. ఓకే, సో ఆలూ ఉంటే నాకు చాలు. ఆలూ మైనస్ చీజ్ ఎలా ఉంటుందో. ఆలూ, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి కూడా నా ఫేవరెట్. సో అన్ని వేసేద్దాం, సో ఫ్రై అయిపోతుంది. ఓకే, సో కొంచెం క్యారెట్ కూడా. మీరే గ్రేట్ చేశారా? యా, వచ్చిన గ్రేట్ చేశాను. అన్నిటికైనా ఓపిక దేనికి కావాలంటే ఫస్ట్ గ్రేటింగ్ కావాలి. సో టమాటో, కొంచెం గరం మసాలా కూడా వేస్తాం. ఓకే, పన్నీర్ లాస్ట్ లో వేద్దాం, అది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. సో పన్నీర్ తో ఏం స్పెషల్స్ చేసుకుంటారు ఇంట్లో? ఎక్కువ పన్నీర్ బటర్ మసాలా ఈ టైప్ ఎక్కువ చేస్తాను. కొంచెం సాల్ట్ వేస్తాను. ఓకే, సో శాండ్విచ్ కి కాబట్టి మరీ టూ మచ్ కర్రీ లాగా అవ్వక్కర్లేదు, పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్ గా ఫ్రై అయితే సరిపోతుంది. పన్నీర్ కూడా వేస్తాం. పన్నీర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తాం. కొంచెం కారం కూడా వేస్తాం. ఓకే, లైట్ గా మిర్చి పౌడర్. సో అంటే సపోజ్ ఇది కిడ్స్ కి పెట్టేటట్టయితే మనం మిర్చి అవాయిడ్ చేసి, మిర్చి వాడేసి లిటిల్ బిట్ పెప్పర్, లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుంటే. ఇంకా చాక్లెట్ శాండ్విచ్ ఇవి బాగుంటాయి. చాక్లెట్ శాండ్విచ్? ఓకే, తినలేదు ఎప్పుడు. అంటే బనానా చాక్లెట్ శాండ్విచ్. ఓకే, ఓకే, అలాంటివి. ఓకే, అండ్ ఓట్స్ తో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాను నేను, ఓట్స్ బ్రౌనీస్ అలా. సో ఇది అయిపోయింది. సో బ్రెడ్ మనం ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ అప్లై చేస్తాం. టూ బ్రెడ్. ఓకే, సో
సో 2 slices 2 sides రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. యా ఓకే. సో బ్రెడ్ స్లైసెస్ అయితే రోస్ట్ అయిపోయినాయి మంచిగా. సో స్టవ్ ఆఫ్ చేసి ఓకే. సో ఇవి డిష్ అవుట్ చేసుకో. దీన్ని స్టఫ్ చేద్దాం. కొంచెం మైనీస్ అప్లై చేస్తాం. ఓకే. అలాగే స్టఫింగ్ కూడా మనకి ప్రాపర్ గా సెట్ అవుతుంది Okay, మైనీస్ okay. వేస్తే. సో అటు ఇటు కదలకుండా స్టఫింగ్ అంతా ఒక ప్లేస్ లో ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇంకా మనం కెచప్ అవి కూడా వేసుకోవచ్చు Yeah. కావాలంటే. సో ఇలా మల్టీ కలర్ ఉంది కాబట్టి రెయిన్బో Yeah. శాండ్విచ్ అని చెప్తాం. ఓకే ఓకే. కలర్ఫుల్ గా అన్ని కలర్స్ ఉన్నాయి. అన్ని White colours నుంచి ఉన్నాయి. అన్ని. Yeah. యాక్చువల్ గా ఎన్ని కలర్స్ తింటే అంత హెల్దీ అంటారు Yeah. కదా. ఈ బ్రెడ్ తో క్లోజ్ చేస్తాం. రెయిన్బో శాండ్విచ్ రెడీ అయింది. ఓకే అండి, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు టేస్ట్. సో చూస్తారు కదండి, రెయిన్బో శాండ్విచ్ రెడీగా ఉంది. సో మంచిగా మైనీస్ అప్లై చేసి పైన ఒక మంచి వెజ్ స్టఫింగ్ తో రెయిన్బో కలర్స్ తో రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్ని ఉన్నట్టు సేమ్ కలర్స్ తో ఒక మంచి శాండ్విచ్ తయారైంది. లెట్ మీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఈ లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. రెయిన్బో శాండ్విచ్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: వీట్ బ్రెడ్, టొమాటో ముక్కలు, మైనీస్, ఉప్పు, కారం, క్యారెట్, పచ్చిమిరప ముక్కలు, ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పనీర్ తురుము. రెయిన్బో శాండ్విచ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు, గరం మసాలా, ఉప్పు, పనీర్ తురుము, కారం వేసి బాగా మగ్గించాలి. తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ ని టోస్ట్ చేసుకుని దాని తర్వాత ఆ 2 స్లైసెస్ పైన మైనీస్ అప్లై చేసి ఈ వెజ్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, రెయిన్బో శాండ్విచ్ రెడీ.